స్వర్ణ, తొందరపడికే. తొందరపడకపోతే బ్రతకనివ్వరు, బ్రతకలేను. ఉండవే, మేం కూడా నీతో పాటే వస్తాం. వద్దక్క, మీరు ఓ లక్ష్యంతో వచ్చారు. ఆ లక్ష్యాన్ని మీరు నా కోసం వదులుకోవద్దు. బావలా నా బిడ్డని పిలుపులకి ఆప్యాయతలకి దూరం చెయ్యనంటున్నానుగా. ఇప్పుడు నేను అనుభవించిన బాధ వీళ్ళు ప్రతి క్షణం అనుభవించేలా చేస్తాను. పిఠాపురం వాళ్ళు ఎంత పేదోళ్ళు, ప్రేమ లేనోళ్ళు, ఆపేక్ష లేనోళ్ళు, మమకారం లేనోళ్ళని జనం చేత అనిపిస్తాను. ఇప్పుడు నువ్వు పిఠాపురం దానివేనే. అయితే బిడ్డనిచ్చేసి వెళ్ళమని ఎందుకన్నారు? అమ్మా, నన్ను పుట్టింటికి రానిస్తావా? లేదు, నువ్వు పద్ధతిగా మెట్టింటి నుండి రాలేదు అని గడప తొక్కనివ్వవా? రా అమ్మా, అది నీ ఇల్లు. నిన్నింటికి రావద్దని ఎవరంటారు? రఘు, పద, మనం కూడా వెళ్ళిపోదాం. వద్దంటున్నాను కదక్క, మీరు రావద్దు. నువ్వింత నరకం అనుభవించి వెళుతుంటే, నిన్ను వీళ్ళలా వదిలేస్తుంటే మేమింకెలా ఇంట్లో ఉండగలమే? మేం కూడా వచ్చేస్తాం. అమ్మమ్మ గారు, దాన్ని ఉండమనండి. అది వెళ్తానంటోంది. అది వెళ్ళిపోతే మేం కూడా వెళ్ళిపోతాము. దానికి చెప్పాల్సింది చెప్పాను. మీరు నేను రమ్మంటే వచ్చారా, నేను ఉండమంటే ఉంటున్నారా? మేం వెళుతున్నామని నాతో చెప్తున్నావు. ఎవరు ఎక్కడికైనా కట్టకట్టుకుని వెళ్ళండి. మంగా, తప్పుగా మాట్లాడుతున్నావు. స్వర్ణలా కన్నీళ్లు పెట్టుకుని వెళితే ఖచ్చితంగా శాపం తగులుతుంది. శాపమా? మంత్రాలకి చింతకాయలు రాలవు. అది అంత పొగరుగా మాట్లాడుతుంటే దాని కాళ్ళు పట్టుకుని వేడుకోమంటారా? దానికున్న పాటి ధైర్యం మీకు లేదా? స్వర్ణ ధైర్యంతో అలా మాట్లాడటం లేదే. ఆత్మాభిమానం దెబ్బతిని అలా అంటుంది. ఎలా అన్నా అన్నేవండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత ఎవరిష్టాలు వాళ్ళకి. అటెక్కడికే వెళుతున్నావు? నావి అనేవి కొన్నున్నా ఇక్కడ. విన్నావుగా సావిత్రి, నీ కూతుళ్ళకి నా ఇల్లు నరకమట. నాది ఆశట. చివరికి నన్ను దుర్మార్గురాలని తేల్చారు. గొప్ప పెంపకం పెంచావు సావిత్రి. గొప్ప పెంపకం కాబట్టే వీధిలోకి ఈడ్చకుండా ఈ 4 గోడల మధ్య మాట్లాడి మౌనంగా గడప దాటే ప్రయత్నం చేస్తుంది. ఆపి మీ గౌరవం దక్కించుకునే ప్రయత్నం చేయండి. నోరు ముయ్యవే. దాన్నంత బతిమలాడాల్సిన అవసరం నాకు లేదు. తరువాత బాధపడాల్సి వస్తుంది మంగా. ఏం పర్వాలేదు. అది నన్ను బెదిరించాలని చూస్తుంది. మీరు వదిలించుకోవాలని చూస్తున్నారా? నోర్మోయ్. నన్ను రెచ్చగొట్టకు. కట్టుగుడ్డలే, ఆస్తేం తీసుకెళ్లట్లేదు. నేను వెళ్ళిన తర్వాత కొత్త నింద మాత్రం వేయకండి. స్వర్ణ, వద్దు స్వర్ణ, నా మాట వినవే. మమ్మల్ని కూడా రానివ్వవే. ఏంటే, ఇందాక నుంచి చూస్తున్నాను. నేను వస్తా, నన్ను రాని అంటున్నావు. దాని కాపురమే చెడగొట్టుకుంటుందే అని నాలో నేను కుమిలిపోతుంటే నువ్వు నీ కాపురంలో నిప్పులు పోసుకుంటానంటున్నావు. దాన్ని మేము కన్నవాళ్ళం కాదా? దాన్ని పెంచిన వాళ్ళం కాదా? తనకు ముద్ద పెట్టలేవా? ఎవరో ఒకరు ఆలోచనలు మార్చుకోపోతారా అని ఊరుకుంటుంటే మీరిలా కాపురాలు కూల్చుకోవడానికి పోటీలు పడుతున్నారంటే. అమ్మా, అది చేతనైతే దీన్ని ఆపు, లేదంటే నోరు మూసుకునుండు. అమ్మా, నేను రావడానికి అభ్యంతరం ఏం లేదు కదా?
వదిలే, నా దాన్ని నేను చూసుకుంటాను. ఏంటే ఏంటే స్వర్ణ ఆ మాటలు? మేము కన్న తల్లిదండ్రులమే, మేము ఎలా వదిలేస్తావే? అమ్మా స్వర్ణ, ఒక్కసారి ఆలోచించమ్మా. తాతయ్య, నేను ఇల్లు వదిలి వెళ్తున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళట్లేదు. వరుసలు పదిలంగానే ఉంటాయి, ప్రేమ అభిమానాలు క్షేమంగా ఉంటాయి. పదమ్మ వెళ్దాం. స్వర్ణ, సావిత్రక్క, స్వర్ణ, అన్నయ్య. అదేంటి సావిత్రక్క స్వర్ణం తీసుకొచ్చింది? ఏదైతే ఉంది కనుక్కుంటే పోలా? ఆడుతూ పాడుతూ పని చేస్తంటే అలుపు సొలుపే. అన్నయ్య, అక్క, స్వర్ణ, ఇక్కడే ఉండు. ఇదే పురిటి రాక కావచ్చు, హారతివ్వాలి. శకుంతల, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే. ఎల్లు. అన్నయ్య, ఏంటన్నయ్య అట్టున్నావు? పలకరించకరా, చిరాగ్గా ఉంది. అక్క, ఇదిగో. శకుంతల, తీసుకెళ్లి బయట పారేసిరమ్మా. స్వర్ణ, రామ్మా. సావిత్రక్క, సావిత్రక్క, ఏంటి సావిత్రక్క, స్వర్ణను అప్పుడే పురుటికి తీసుకొచ్చావా? 3-7 కాకుండా సీమంతం చేయకుండానే తీసుకొచ్చావేమిటా అని. సీమంతో అచ్చి రాలేదని తీసుకొచ్చాను. ఏ, నీకేమైనా ఇబ్బందా? అబ్బే, నాకేం ఇబ్బంది? నీ కూతురు నీ ఇష్టం. మరెందుకు అడిగావు? పురుటికి కూతుర్ని తీసుకొచ్చిన ఆనందం నీ మొహంలో కనబడకపోతే ఊరికే తీసుకొచ్చావేమో అనుకున్నాను. హారతి తీసి లోపలికి పద అంటే ఆపుకోలేక అడిగాను. కళ్ళు చూస్తే ఏడ్చి ఏడ్చి తడారిపోయినట్టు ఉన్నాయి. చేతలు చూస్తుంటే తప్పదుగా అన్నట్టుంటే కారణం ఇంకేదైనా ఉందేమోనని ఊరికే అడిగాను. కారణాలు ఏం లేవు. నువ్వు వివరంగా వినటానికి, వాళ్ళ చెవులు వీళ్ళ చెవులు కొరకడానికి. ఏదో 4 రోజుల ముందు తీసుకొద్దాం అనుకున్నాను, తీసుకొచ్చాను. దానికే 3-7 అంటూ నువ్వేం దీర్ఘాలు తీయాల్సిన అవసరం లేదు. వెళ్ళి కాస్త వాము తిని పడుకో పో. వామా? వామెందుకక్క? కడుపుబ్బరం తగ్గడానికి, కంటి కలకలు పోవడానికి. అక్క అంటూ ఆరాలు తీయడానికి వచ్చింది. ఇంటి ముందు బండాగితే చాలు, పొయ్యి మీదున్న బాండీ దించి మరీ వచ్చి గోడ మీద తలకాయ పెడతావు. అయినా ఇల్లు వాకిలి మొగుడు పిల్లలు ఏం అక్కర్లేదా నీకు? మంది కొంపల మీద పడి కడుపు నింపుకోవడమేనా? ఏదో మాట వరుసకు అడిగితే ఇన్ని చదవాలా అక్క? మీకేనా పిల్ల పిచ్చి ఉంది? మాకు ఉన్నాయి అక్క సంసారాలు. ఉన్నాయనగానే సరిపోదే, పట్టించుకోవాలి. అది లేకే ఇలా ఆ గడప ఈ గడప పట్టుకు తిరుగుతున్నావు. వెళ్ళవే, ముందు వెళ్ళు. ఎప్పుడు నేనేమడిగినా నువ్వు ఇలాగే చివట్లు పెడుతూ ఉంటావు. ఏం చేస్తాను? ఆపుకోలేక అడిగాను. అనసూయమ్మక్క, అనసూయమ్మక్క. పదమ్మ స్వర్ణ. నువ్వు ఆగన్నయ్యా, నేను తీసుకొస్తాగా. నేనున్నాగా అన్నయ్య, నువ్వు పదా.
ఏంటక్క ఏం జరిగింది? ఏం చెప్పమంటావు శకుంతల? అయిపోయింది. దాని కాపురం అల్లకల్లోలం అయిపోయింది. కన్న కలలన్నీ చెల్ల చెదరైపోయాయి. దాని తలరాత ఏంటో అర్థం కావడం లేదు. ఎలా దారి చేరుతుందో అంతు పట్టడం లేదు. సావిత్రి, ఊరుకో. ఏడిస్తే ఏం ప్రయోజనమే? ఏం జరిగింది వదినా? ఎందుకట్ట ఏడుతున్నా? అసలు జరిగిందంటే చెప్పు వదినా. అయ్యో ఊరుకో అక్క, ఎందుకలా ఏడుస్తావు? ఊరుకో. ఏడవక ఏం చేయమంటారు నన్ను? గౌరీ పూజ చేయకుండా పెళ్లి పీటలెక్కింది. సీమంతమయ్యాక నెలలు తగ్గాయి. అటు అల్లుడు గారు కాదన్నారు, ఇటు ఆ పెద్దవిడ భరణం ఇస్తానన్నారు. ఇదేమో నా బతుకు నేను బతుకుతాను అంటోంది. పురిటికి తేవాల్సిన దాన్ని ఏకంగా పుట్టింటికే తీసుకురావాల్సి వచ్చింది. భరణ ఇస్తానంటావేంటక్క? అక్క అసలు ఏం జరిగింది? అల్లుడు గారి సంగతి తెలిసిందేగా. ఏ శుభకార్యం అన్నా చిరుపురులాడుతూ శివాలెత్తుతారు. నీతో కాపురమే గుర్తులేని నేను నీ బిడ్డకి తండ్రిని ఎలా ఒప్పుకుంటాను? ఈ 6 నెలలు అది ఇక్కడే ఉంటుంది. పురుడు పోసుకున్నాక DNA టెస్ట్లో అది వీడి సంతానమే అని తెలిస్తే అది కన్న బిడ్డని నేనే తీసుకుంటాను. మా వంశాంకురంగా అంగీకరించి పెంచి పెద్ద చేస్తాను. దీనికి భరణం కింద 2 కోట్లు ఇస్తాను. నా మీద నాకు నమ్మకం ఉంది. నేనుగా బ్రతికి నా కడుపులో ఉన్న బిడ్డను బ్రతికించుకుంటాను. కానీ పెంచి పెద్దవాణ్ణి చేస్తాను. ఇది జరిగింది. అమ్మో, చాలా కథ జరిగింది. ఇది ఎక్కడ వర్కౌట్ అవుద్దబ్బా? ఇదేం అన్యాయం అక్క? అడిగేవాళ్ళు ఎవరూ లేరనా? లేకే, అడగాల్సినవన్నీ నేను నా కూతుర్లో అడిగాం. కానీ వాళ్ళకే తప్పు మీదే అన్నట్టు మాట్లాడారు. ఉన్నవాళ్ళు కదా, అన్నిటికీ మనమే నమ్మ నలిగి చావాల్సింది. ఏదో అప్పుడు అబద్ధమే ఆడింది. ఇప్పుడు నిజంగానే కడుపుతో ఉంది కదా, ఏమైందట? సాక్ష్యాలని కాదంటున్నాడు ఆ మూర్ఖుడు. ఆవిడ అంతకన్నా మూర్ఖంగా DNA టెస్ట్ చేయిస్తా, అయితే పిల్లాన్ని ఉంచుకుంటా, చేసిన కాపురానికి రేటు కట్టిస్తా అని మాట్లాడింది. ఇది పురుడు పోసుకున్నాక మైనర్ దావా వేయిస్తాను, రోగం కుదురుతుంది. వాళ్ళ రోగం కుదరటం కాదండి, స్వర్ణ కాపురం శాశ్వతంగా కూలిపోతోంది. దావాలు దస్తాలు కాదండి, కాపురం ఎలా నిలబెట్టాలో అది ఆలోచించండి. ఇంకా ఆ మూర్ఖుడితో సంసారం, ఆ నరకంలో కాపురం అంటామేమిటే? వదిలిపారాయిక. అది చిన్నపిల్లైనా ధైర్యంగా మాట్లాడి వచ్చింది. ఇంకా ఆయిలు పట్టుకుని వేలాడమంటావే? వాళ్ళ రోగం కుదరటం కాదండి, స్వర్ణ కాపురం శాశ్వతంగా కూలిపోతోంది. దావాలు దస్తాలు కాదండి, కాపురం ఎలా నిలబెట్టాలో అది ఆలోచించండి. ఇంకా ఆ మూర్ఖుడితో సంసారం, ఆ నరకంలో కాపురం అంటామేమిటే? వదిలిపారాయిక. అది చిన్నపిల్లైనా ధైర్యంగా మాట్లాడి వచ్చింది. ఇంకా ఆయిలు పట్టుకుని వేలాడమంటావే? అది కాదు బావుగారు, తండ్రిగా మీరలా మాట్లాడచ్చు, కానీ తల్లిగా అక్క అలా ఎలా మాట్లాడగలుగుతుంది? కాపురం చెదిరి కన్న కూతురు పుట్టింట్లో కళ్ళెదురుగా తిరుగుతుంటే ఎంత బాధపడాల్సి వస్తుందో మీకు తెలియదు బావగారు. బాధకి ఆడా మగ అని ఏం ఉండదమ్మా. బాధ ఎవరికైనా బాధే. కానీ ఆ మొండి మనుషులకి మనం నచ్చ చెప్పలేం. మనం చెప్తే వినకపోతే దేవుడి చేతి చెప్పిద్దాం. మనసు మారేలా చేద్దాం. దేవుడితోనా? అవునక్క, రేపు రథసప్తమి. సూర్యనారాయణ పూజ సౌభాగ్య బంధన వ్రతం చేయిస్తే ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. బాగా గుర్తు చేసావు శకుంతల.
కానీ ఆ వ్రతం చేయాలంటే తోడబుట్టిన వాళ్ళు అత్తింటి వాళ్ళు రావాలిగా. ఎలా? వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో లేరుగా. సీత వస్తే వస్తుంది, కానీ ఇదన్న మాటలకి వీళ్ళ అత్తగారిని వాళ్ళ అత్తగారు రానివద్దు. లక్ష్మి గారికి ఫోన్ చేసి మాట్లాడక్క. ఎంతైనా కొడుకు కాపురం నిలబెట్టాలన్న ఆరాటం ఆవిడకే ఉంటుందిగా. పిచ్చి ప్రయత్నమే అవుతుంది. ఏదన్నా అనుకోని అక్క, నువ్వు మాత్రం ఓసారి ఫోన్ చేసి మాట్లాడక్క. ఇప్పుడేగా వచ్చింది, కాసేపు ఆగి ఫోన్ చేస్తాలే. రా అక్క, లోపలికి వెళ్దాం. అదన్నమాట జరిగింది. వదిన గారు, వదిన గారు ఊరుకోండి. మీరే ఏడిస్తే ఎలా? ఊరుకోండి. ఏడవకి ఏం చేయమంటారు వదిని గారు? కడుపుతో ఉందని తెలిసి ఆలు మగల మధ్య పొరపచ్చాలు తొలగిపోయాయని సంతోషపడ్డాను, సంబరపడ్డాను. ఏదో మాట అనుకున్నా వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటున్నారులే, ఎల్లకాలం ఈ తగాదాలు ఉంటాయా అని సత్తి చెప్తూ తృప్తి పడ్డాను. మీరు సీమంతం చేస్తున్నావు అనగానే అమ్మయ్యా, రేపో బాపో పిన్ని గారు మునిమనవణ్ణి ఎత్తుకుంటారు, మురిసిపోతారు, మురిపాలాడతారు, మారిపోతారు, అంతా కలిసిమెలిసి ఉండొచ్చు, మీరు నానమ్మ నేను అమ్మమ్మ అవుతున్నావని ఎంతో పొంగిపోయాను. కానీ కానీ వాళ్ళంతా తలకిందులైంది. మీరు అలా అధైర్యపడకండి. తప్పకుండా అన్ని సర్దుకుపోయే రోజు వస్తుంది. ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. మీరే అలా దిగులు పడితే ఎలా? ఈ కర్మలు ఎలా తొలగిపోతాయో అస్సలు అర్థం కావట్లేదు వదిని గారు. ప్రతి పండగ ఓ రభసే కానీ సరదాగా సంతోషంగా జరుపుకున్నదే లేదు. రేపు రథసప్తమి రోజు సౌభాగ్య బంధన వ్రతం చేస్తే స్వర్ణ కాపురం కుదుట పడుతుంది అక్క అని మా శకుంతల చెప్పింది వదిని గారు. అది చెయ్యలేని స్థితి. అది చూసి నేను భరించలేకపోతున్నాను వదిని గారు. ఏమండి, ఎందుకు చేయకూడదు? ఎలా చేస్తాం వదిని గారు? రేపు రథసప్తమి రోజు సౌభాగ్య బంధన వ్రతం చేస్తే స్వర్ణ కాపురం కుదుట పడుతుంది అక్క అని మా శకుంతల చెప్పింది వదిని గారు. అది చెయ్యలేని స్థితి. అది చూసి నేను భరించలేకపోతున్నాను వదిని గారు. ఏమండి, ఎందుకు చేయకూడదు? ఎలా చేస్తాం వదిని గారు? వ్రతబంధనాల తోరణం తొలి వరుస తోబుట్టువు, మలి వరుస మెట్టింటి వాళ్ళు వేయాలి. ఇప్పుడు దాని తోబుట్టువు అక్కడే ఉంది, మీరు రాలేని పరిస్థితి. ఇక వ్రతం ఎలా చేయమంటారు చెప్పండి? ఇప్పుడు స్వర్ణ ఉన్న పరిస్థితి చూస్తుంటే అది మళ్ళీ ఆ ఇంటికొచ్చి భర్తతో కాపురం చేస్తుందన్న నమ్మకం నాకు ఏ కోసైనా కలగడం లేదు. అత్తయ్య గారు వాడి పోరు పడలేక అలా మాట్లాడారు, కానీ ఆవిడకి మాత్రం వాళ్ళు కలిసి ఉండాలని ఉండదా? నేను ఎలాగోలాగో వచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం వ్రతం జరిగేలా చూడండి. మొదలు పెట్టాక రాకపోతే అది ఇంకా కీడు చేస్తుంది, కానీ మేలు చేయదు. చేయాల్సిన ప్రయత్నం నేను గట్టిగా చేస్తాను. మీరు మాత్రం వ్రతం చేయడం మానుకోవద్దు. అలాగే, మీ మాట మీద నమ్మకంతో రేపు దానితో సౌభాగ్య వందన వ్రతం చేయిస్తాను. అలాగే ఉంటాను వదిన గారు.